యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చాలండి. కీర్తనాకారుడైన దావీదు తన గ్రంథంలో రాస్తూ ఉంటున్న మాటలు మనం పరిశీలనగా చూసినట్లయితే, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఏంటంట? మనము మొరపెడుతుంటున్నప్పుడు మన మాటకు ఎవరు చెవియొగ్గాలి? నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దావీదు అంటున్నాడు, దేవా, నేను మొరపెడుతుంటున్నప్పుడు నా మాటకు చెవియొగ్గు. దావీదు ఒక రాజు కదా. రాజు అయినప్పుడు తన సంస్థానంలో తన అధికారంలో ఉంటున్నప్పుడు సైన్యము ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు? తన మాటకు ఎదురు చెప్పేవారు లేరు. తన మాటను బట్టి తను ఏ రీతిగా చెప్తే దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళేవారే కదా. అయితే జీవముగల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు కూడా దావీదు మొరపెడుతుంటున్నప్పుడంట అంటున్నాడు, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. మనుషులు చెప్తేనే రాజైన దావీదు చెప్పిన మాటలకు మనుషులు ఏం చేస్తారు? రాజు కాబట్టి అధికారంలో ఉన్నాడు కనుక ఆయన మాటకు అనేకులు లోబడతారు, వింటారు. మరి దేవుడు కూడా దావీదు చెప్తున్న మాటలను, అంటే ప్రార్థనను, దావీదు చేస్తున్న మొరను అక్కడ అంటున్నాడు, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము అంటున్నాడంటే చూడండి, ప్రార్థన అనుభవంలో దావీదు ఎంతగా దేవుని ప్రార్థనలు, దావీదు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించడానికి దేవుడు కూడా అంతగా ఏమవుతుంటున్నాడు. ఎప్పుడెప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడా, ఆ ప్రార్థన నేను ఎప్పుడు అంగీకరించాలి అని దేవుడు కూడా ఎదురు చూస్తుంటున్నాడు. అందుకని అక్కడ అంటున్నాడు, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దావీదు యొక్క ప్రార్థన అంట ధూపము వలె పైకి లెగుస్తుందంట. ఏంటంటే ధూపం వలె పైకి లెగుస్తుందంట. చూడండి, ఒక పొగ మనం వేసినట్లయితే అది ఎంత మేరకు పొగ వస్తుందంటే మనము ఆ పొగ రావడానికి గల కారణం ఏంటి? మనము ఏవైతే వేస్ట్గా పడేసి మనము మంట అంటించామో ఆ మెటీరియల్ని బట్టి ఆ పొగ ఎంత బాగా ఎక్కువగా వస్తుంది కదా. అయితే ఎంత ఎత్తున ధూపం వలె పైకి లేస్తుందో అంతగా దావీదు యొక్క ప్రార్థన అంట, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానించబోయే అంశం యొక్క భాగం ఏంటంటే అంగీకారం అంట. ఏంటి? అంగీకారములగును గాక అంటే అంగీకారం అంటే ఆమోదింపబడినది, ముద్రించబడినది, ఇది నా యొద్దకు చేరినది అని. అంగీకారం అంటే ఏంటి? ఆమోదించబడింది, ముద్రించబడినది, నా యొద్దకు చేరినది, అది నాకు ఇష్టముగా ఉంది, దాన్ని నేను చేయడానికి సిద్ధముగా ఉన్నాను. అంగీకారం అంటే ఇష్టమును తెలిపేది. ఏంటండి? అంగీకారం అంటే ఇష్టాన్ని తెలిపేది. కనుక అక్కడ దావీదు యొక్క మొరను అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎప్పుడైతే దావీదు చేస్తున్న మొరను దేవుడు ఆలకించడానికి గల కారణం ఏమిటో తెలుసా? దావీదు అంటున్నాడు, నా నోటికి కావలి ఉండుము, నా పెదవులకు కాపు పెట్టుము. ఎప్పుడైతే నీ పెదవులకు, నీ నోటికి కాపు పెట్టుకొని, ఎప్పుడైతే కావలిగా ఏ మాటలు పడితే ఆ మాట నీ నోట్లోనికి రాకుండా, మాట్లాడకు త్వరపడకుండా, వినుటకు వేగిరపడుతూ దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వినటానికైనా, ప్రార్థించడానికైనా దేవుని ఆత్మకు లోబడి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడంట నీ ప్రార్థన ధూపం వలెను, నీ చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను ప్రభుకుంటుందంట. అట్టి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారముగా ఉంటుంది. కనుక చూద్దాం,
ఎవరి ప్రార్థన, ఎటువంటి వారి ప్రార్థన అంగీకారముగా ఉంటున్నదో ఈ రాత్రి సమయంలో కొంత వాక్యము ధ్యానిద్దాము. రండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఇది కూడా దావీదు యొక్క కీర్తన. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదటిగా నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను అది నీ దృష్టికి అంగీకారముగా ఉంటుందయ్యా. ఎప్పుడంటే నా నోటికి నా పెదవులకు కావలి ఉన్నప్పుడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు. నోటి మాటలు, హృదయ ధ్యానాలు ఏమంటున్నాడు? నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రభువును ఆశ్రయిస్తే, ఆయన విమోచకుడిగా నువ్వు కలిగుంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా నీ నోటికి నీ పెదవులకు కాపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నోటి నుండే జీవార్థమైన మాటలు, ఆ నోటి నుండే మరణార్థకమైన మాటలు, ఆ నోటి నుండే మంచి మాటలు, చెడ్డ మాటలు, మంచి నీరు, చెడు నీరు అన్నీ వస్తుంటున్నాయి. కనుక నీ నోటిని ఏం పెట్టుకోవాలి? కావలి ఉంచాలి. అప్పుడే నీ ప్రార్థన ఏం చేస్తాడంటే దేవుడు ఆయన దృష్టికి అంగీకారం ఉంటుందని దావీదు అంటూ, రెండవ అనుభవంలో దావీదు అంటున్నాడు, నా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా విమోచకుడిగా పెట్టుకున్న వారి నోటి మాటలు, హృదయ ధ్యానాలంట ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? అంగీకారములుగా ఉండాలి. లేకుంటే నీ ప్రార్థన ఆయన ఏం చేయడు? అంగీకరించడు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు ఎట్లుంటున్నాయి? ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంటున్నాయా? అంగీకారయోగ్యంగా ఉంటున్నాయా? లేకపోతే నీ ప్రార్థన ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరదు. చూద్దాం మరి ఒక వచన భాగము ఎటువంటి వారి ప్రార్థన అంగీకరింపబడుతుందో. 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము చూద్దాం రండి. 108వ వచనం, 119వ అధ్యాయము 108వ వచనం. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించును, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. ఇక్కడ అంటున్నాడు, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. ప్రార్థన పరమందున్న దేవుని సన్నిధికి చేరాలంటే, ఆయన మనస్సును కదిలించాలంటే, ఆయన ఎప్పుడెప్పుడు నీ ప్రార్థన మొరల వైపు ఆయన చెవియొగ్గాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మన నోటిని స్వేచ్ఛార్పణలుగా ఆయనకేం చేయాలి? అర్పించాలి. ఎవరో చేయమన్నారు, ఎందుకు వచ్చింది ఈ ప్రార్థన? 1 గంట అంటారు, చైన్ ప్రేయర్కి వస్తాం కదా, చైన్ ప్రేయర్కి వచ్చి కూర్చొని ఎప్పుడెప్పుడు గంట అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, నా తర్వాత ఎవరు వస్తారు, వారు ముందు వస్తే బాగుండు, 1 అరగంట ముందు లేదా 1/2 గంట ముందు, 10 నిమిషాల ముందు వస్తే బాగుండని చెప్పి ఆ ప్రార్థనలోనే కూర్చొని కూడా నీ మనసు ధ్యానం ఏం చేస్తుంది? ఎప్పుడు సమయం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, నా పనుల విషయమే నేను ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలని మీరు ఎవరైనా అనుకుంటే, అట్టి నోటి స్వేచ్ఛార్పణలు కానీ, అట్టి హృదయ ధ్యానాలు కానీ మానవులముగా, నీ తోటి సహోదరులుగా, నీ పక్కవారుగా ఎవరు దాన్ని గమనించలేకపోవచ్చు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? నీ నోటి స్వేచ్ఛార్పణలు, నీ హృదయ ధ్యానాలు, నీ నోటి మాటలను ఆయన నిత్యము గమనిస్తుంటున్నాడు. కనుక ఆయన ఏం చేస్తాడంట? ఆ రీతిగా నువ్వు ప్రార్థిస్తే, ఆ రీతిగా నువ్వు ధ్యానిస్తే, అట్టి ప్రార్థనను, అట్టి ధ్యానాన్ని ప్రభు అంగీకరించడంట. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. ఏదో బాధాకరంగా నేను తీసుకొచ్చి బంధించి ఇక్కడ కూర్చొని 1 గంట ప్రార్థన చేయాలి, లేదా ఒక 2 గంటలు, లేదా 21 రోజులు, లేదా 40 రోజులు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి కదా, 40 రోజులు ఉండినా ఉండలేకపోయినా ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ ధ్యానాలను ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మన కొరకు ఎంతగా రక్తాన్ని కార్చాడో, ఎంతగా విమోచింపబడుతూ వచ్చాడు, మన కొరకు మన పంచగాయాలంటూ వచ్చాడు, మనందరినీ విమోచింపబడటానికి ఆయన శరీరాన్ని తృణప్రాయంగా ఏం చేశాడు? లెక్క లేకుండా 4 గాదులు 5 అన్నట్లుగా తన స్వరక్తాన్ని అంతటినీ ధారపోసి మనల్ని అందరినీ ఏం చేశాడంట? కొన్నాడు.
అందుకని మనం విలువ పెట్టి కొనబడి వారిని కనుక మనం ఏం చేయాలంటే స్వేచ్ఛార్పణలుగా ప్రభు సన్నిధానంలో ప్రార్థించుటకై ఆయనకు అంగీకారముగా ఉండినట్లుగా మనము సిద్ధపడాలి. ఒక గంటే కదా, ఒక అరగంట కదా, ఒక 2 గంటలు కదా, ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రి అంతా కదా. మన అవసరమైతే వివాహాలు, ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు అయితే ఉండట్లేదా? మేలుకొని ఉంటున్నాము లేదా? అరేంజ్మెంట్ అంతా చక్కగా జరగాలని ఎంత ఆసక్తిగా ఇంటి వారందరినీ, బంధువులందరినీ పిలుచుకొని, సహాయార్థంగా స్నేహితులందరినీ పిలుచుకొని అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో ఆసక్తి కలిగి ఎన్ని పనులు చేసుకోవట్లేదండి, ఇన్ని కార్యక్రమాలు మనం జరిగించుకోవట్లేదు. మరి దేవుని సన్నిధానంలో ప్రార్థనకై నిలిచి ఉందాం, మరి అమ్మ ఒక రాత్రి గడుపుదాం, లేదంటే ఒక గంట 2 గంటలు ప్రార్థనా సహవాసం కలిగి ఉంటామంటే స్వేచ్ఛార్పణతో వచ్చి నీ నోట్లతో దేవుని ఏం చేయాలంట? కృతజ్ఞతలు, స్వేచ్ఛార్పణలంట ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. కనుక బలవంతంగానో ఎవరి భారంతోనో ఎవరో తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి ప్రార్థన చేయాల్సిందే అని ఆ స్థితిలో నీవు వచ్చి దేవుని సన్నిధానంలోనికి కూర్చున్న ఆ విధానాన్ని ఎవరు చూస్తున్నారు? నీకు కష్టం కల్పించవచ్చు, నీకు భారంగా ఉండొచ్చు, నన్ను ఎందుకు వచ్చింది ప్రార్థన, నన్ను పద్దాక ప్రార్థన పిలుస్తుంటున్నారని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు వచ్చి ఆ 10 నిమిషాలు, ఆ 2 నిమిషాలు ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి కనుక, నేను ప్రార్థించాలి కనుక అని చెప్పి కళ్ళు మూసుకొని నీ నోటితో ఏదో ఒక 2 మాటలు పలికినా ఆ ప్రార్థన దేవుని పరమందున దేవుని సన్నిధానానికి చేరదు. ఆ రీతిగా నువ్వు నెల చేసినా, 2 దినాలు చేసినా, వారాలు చేసినా, సంవత్సరాలు చేసినా అది స్వేచ్ఛార్పణముగా, దేవుని దృష్టికి అంగీకార యోగ్యముగా నీ హృదయ ధ్యానాలు లేవు, నీ నోటి మాటలు లేవు కనుక అటు ప్రార్థన పరమందున ప్రభు సన్నిధానానికి చేరదు, ఆయనకు అంగీకారముగా ఉండదు. ఎన్నిసార్లు ఇన్ని ప్రార్థనా అంశాలు ఆయనకు అంగీకారముగా లేకుండా ఇటు ప్రార్థన చేస్తూ వచ్చినావు కనుక ఈ రాత్రి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. స్వేచ్ఛార్పణలను యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నా హృదయ ధ్యానములను, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారయోగ్యముగా ఉంటే అప్పుడు ఏం చేస్తాడంట? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము అగునుగా కాచడండి. ఇట్టి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. కుమారుడు మారు మనసు కొరకు, భర్త యొక్క క్షేమం కొరకు, ఆర్థిక విషయాల్లోనూ, అనారోగ్య పరిస్థితుల్లోనూ, కుటుంబం ఎక్కి రావట్లేదనో, ఆత్మీయంగా నేను బలపడట్లేదనో, సంఘం కొరకు ఏ విషయాలు నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలు పరమంతున్న ప్రభు సన్నిధికి చేరకపోవడానికి, ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన ప్రార్థన వింటలేదా అంటే వింటున్నాడు. యెషయా గ్రంథం చూద్దాం రండి. అందుకే కదా ఆయన అట్లా మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయా గ్రంథం ప్రభువుని ప్రార్థన వింటున్నాడా లేదా? యెషయా గ్రంథము 59వ అధ్యాయం. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షించాలని, నిన్ను కాపాడాలని, విడిపించాలని, నీ స్థితిని సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను అత్యున్నతమైన స్థానంలో ఉంచాలని ప్రభువుకి ఎంతో ఇష్టమైనది. కానీ నీ నోటి స్వేచ్ఛార్పణలు లేదు. ఏదో కష్టంగా, బాధగా, బందీగా, లేదా ఈ 1-2 గంటలు నువ్వు బయట ఏ పనులు చేస్తూ వచ్చినా నువ్వు నీ ఇష్టంగా, సంతోషంగా, లేదంటే ఏ విషయాలు నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావో టీవీ దగ్గర, సీరియల్స్ దగ్గర, లేదంటే పక్కనింటి వాళ్ళ దగ్గర, ఎదుటి వారి దగ్గర, లేదా సెల్ ఫోను లేవండి. సంతోషాన్ని కలిగి ఉండే అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. అవేవి నీకు సంతోషం కాకుండా దేవుని సన్నిధానము, ప్రార్థనా జీవితము, దేవుని ఆనందించే అనుభవం నీకు సంతోషం అయితే నీ నోటి స్వేచ్ఛార్పణను ప్రభు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆయన రక్షింపనేరకున్నట్లు నా హస్తం కురుచు కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదయ్యా. ప్రార్థన చేస్తాం ఇలా కూడా, ఎంతకాలం అయ్యా నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థన మనం ఆలకించయ్యా, నాకు సహాయం దయచేయ, నాకు ఉత్తరం ఇవ్వయ్యా, నాకు ప్రతిఫలం దయచేయ్యా, ఎంతకాలం నిరీక్షించాలి ప్రభువా అని ఎదుటివారు, భర్తో లేకపోతే బంధువులో ఎవరో పెడుతున్న బాధను, వేదనను, శోధనను తట్టుకోలేక ఇంకెంతకాలం వారి మాటలు పడాలి, ఇంకెంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం ఎదురు చూడాలి, నాకు సహాయం చేయి, నాకు ఇటు నుంచి విడిపించు, నాతో నువ్వు మాట్లాడు, నాతో నువ్వు ఉండని చెప్పి అనేక రీతిలుగా ప్రభుని ఏం చేస్తాం? విసుగుదల చెందిన ప్రార్థన అది. నిరీక్షణతో కనిపెట్టి చూసే ప్రార్థన కాదు. ఇటు ప్రార్థన
పరమందున్న దేవునికి అంగీకారయోగ్యముగా ఉండదు. నీ జీవితం సంపూర్ణంగా స్వేచ్ఛార్పణలతో ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తే అట్టి ప్రార్థన ప్రభుకి ఏముంటుందంట? అంగీకారయోగ్యంగా ఉంటుందంట. అట్టి ప్రార్థనను దేవుడు వింటాడు. ఈ రీతిగా కలిగి లేకుండా చేస్తున్న ప్రతీది దోషమే, ప్రతీది పాపమే. అందుకని అంటున్నాడు, మీ దోషములు మీ పాపములు ఏమవుతున్నాయంట? మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఆయన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీకు తెలియటం లేదు, స్వేచ్ఛార్పణలతో ప్రార్థించట్లేదు. మీ హృదయ ధ్యానములు ఇంకేమంటున్నాడు? నీ నోటి మాటలు ఆయనకు అంగీకారయోగ్యముగా లేక ప్రార్థిస్తే అది దోషముగా పాపముగా మారుతుందన్న విషయము తెలియక ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తూ ఉంటున్నారు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంట? గనుక ఆయన ఆలకింపకున్నాడు. స్వేచ్ఛార్పణలతో ఇట్టి ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. చూద్దాం ఇంకా ఏ విషయాల్లో ప్రభు అంగీకరిస్తాడో. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం, పేజీ నెంబర్ 461. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎప్పుడండి? 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎప్పుడు అవుతాయి? గాక అంటే ఏంటి? జరుగును జరుగును జరుగును. ఇక్కడ ఎన్నిసార్లు జరుగును అంటూ వచ్చాడంటే 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి 4వ వచనం దాకా గాక, ఉద్ధరించును గాక, ఉత్తరమిచ్చును గాక, సహాయము చేయను గాక, ఆదుకొనును గాక, జ్ఞాపకము చేసుకొనును గాక, అంగీకరించును గాక, సఫలపరచును గాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ నోటి స్వేచ్ఛార్పణలు, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి నువ్వు ఎప్పుడైతే అంగీకారముగా ఉంటావో అప్పుడే నిన్ను ఉత్తరిస్తాడు, అప్పుడే నీ సఫలం చేస్తాడు, అప్పుడే నీ కోరిక ఏమవుతుంది? సఫలమవుతుంది. అప్పుడే ఆయన నీకు సహాయం చేస్తాడు, అప్పుడే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, అప్పుడే నిన్ను ఉద్ధరిస్తాడు, ఆదుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, అంగీకరిస్తాడు, సఫలపరుస్తాడు. చూడండి ఏం చేస్తాడంటే చెప్తామా? ఉత్తరం ఇచ్చును గాక, చెప్పండి. ఉత్తరం ఇచ్చును గాక, నిన్ను ఉద్ధరించును గాక, సహాయం చేయును గాక, నిన్ను ఆదుకొనును గాక, జ్ఞాపకము చేసుకొనును గాక, అంగీకరించును గాక, సఫలపరచును గాక. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే సఫలం. నువ్వేం కోరుకున్నా, నువ్వేమి చేయాలనుకున్నా, నీ మార్గాలు, నీ కార్యాలు, నీ క్రియలన్నీ ఏమవుతాయి? సఫలమవుతాయి. వెళ్తున్న పని సఫలంగా లేదని, జరగాలనుకున్న కోరిక ఇంకా జరగలేదని, ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందా నిరీక్షణతో కలిగి ఉంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంట? నీ నోటి స్వేచ్ఛార్పణలను ఆయన అంగీకరించినప్పుడు, నీవు నీ నోటిని, నీ పెదవులను కాపు పెట్టుకున్నప్పుడు, కావలుగా ఉంచుకున్నప్పుడు, లేదంటే నీ ఇష్టానుసారంగా నీ నోటిని వాడుకుంటూ పోతే దోషముగా పాపముగా మారిపోయి నీకు సఫలం ఏమీ కలగదు. నీవేమి ప్రభు అంగీకరించుడు, నిన్ను ఉద్ధరించుడు, నిన్ను ఆదుకునుడు. ప్రభు నిన్ను ఆదుకోవాలన్నా, ఉద్ధరించాలన్నా, ఆయన అంగీకరించాలన్నా, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నా, నీకు సహాయం చేయాలన్నా, నీ కోరికను సఫలపరచాలన్నా నీవు ఇట్టి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వచనం. ఎవరు ఇట్టి రీతిగా ఉన్నారో వారిని దేవుడు ఏ రీతిగా వారి ప్రార్థనను అంగీకరించాడు. ఏమిటంటే మొట్టమొదటిగా ఆయన దృష్టికి అనుకూలముగా ఉండాలి. నోటి మాటను కావల ఉంచుకోవాలి. మనం నోటి స్వేచ్ఛార్పణతో ఆయన ఏం చేయాలి? ప్రార్థించాలి. తర్వాత అంటున్నాడు, ఈ రీతిగా ఉంటే ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, అంగీకరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ కోరికను సఫలపరుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు.
ఈ రీతిగా ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో దేవుడు వారి ప్రార్థనను అంగీకరించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనం చూద్దాం రండి. పేజీ నెంబర్ 175. లేవీని గూర్చి ఇట్లా నేను, నీవు తుమ్మీము, నీ ఊరీము, నీ భక్తునికి కలవు, మసాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులు లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవలేకున్నట్లు వారి నడుమును విరగగొట్టుము. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు యొక్క 12 కుమారులలో ఒక కుమారుడైన లేవి. ఎవరంటండి? లేవిని గురించి ఇట్లా నేను, లేవి అంటే హత్తుకొనుట. ఏంటంటే అర్థం? లేవి అంటే హత్తుకొనుట. ఈ లేవి వేటిని హత్తుకుంటూ వచ్చాడో తెలుసా? హత్తుకోవడం అంటే ఏంటి? హత్తుకోవడం అంటే కౌగలించుకోవడం. ఇవి నావి, నా వారు అని దగ్గరకు తీసుకోవడం. వేటిని దగ్గరకు తీసుకుంటాం? ఇవి నావి అని వేటిని అంటాం? చెప్పండి. పిల్లల్ని కదా, ఇంకా సంపదని, డబ్బుని, లోకపరంగా మాట్లాడుకుందాం. నిజమే అని అబద్ధాలా? నిజమే కదా. బిడ్డల్ని లేదా డబ్బుని, ఆహారాన్ని, వస్త్రాల్ని, సంపదని, ఈ రకంగా పోతే అన్నీ ఏంటి? హత్తుకుంటాం కదా. కావాల్సిన వాటి అన్నింటిని ఏం చేస్తాం? హత్తుకుంటాం. అయితే ఆత్మ సంబంధముగా దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ఈ లేవి ఏమి హత్తుకుంటూ వచ్చాడో చూద్దాం రండి. నీ తుమ్మీము, నీ ఊరీము. తుమ్మీము అంటే ఏమిటంటే సత్యము, ఊరీము అంటే వెలుగు. సత్యాన్ని, వెలుగుని ఏం చేస్తూ వచ్చాడు? లేవి హత్తుకున్నాడు. సత్యాన్ని, వెలుగును ఏం చేశాడంట? లేవి హత్తుకున్నాడు. నీ భక్తునికి కలవు. మనమందరం ఎవరమండి? ప్రభు యొక్క భక్తులమే కదా. యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించే బిడ్డలం, అవునా కదండి? అనుసరిస్తున్నారా లేదా? మాట్లాడండి. అనుసరిస్తున్నారా లేదా? అనుసరిస్తే అనుసరిస్తున్నాం, లేదంటే లేదు. రెండు. అవును కాదు. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభుని అనుసరించే బిడ్డలే దేవుని బిడ్డలు. వారే క్రైస్తవులు, వారే విశ్వాసులు, వారే ప్రార్థనాపరులు, వారే వధువు సంఘముగా సిద్ధపరచబడబోతున్న క్రీస్తు యొక్క సంఘం కదా. నిజమే. సిద్ధపరచాలంటే అన్నీ అలంకరించుకున్నా సిద్ధపరుస్తారా, లేకపోతే ముందుగానే ఒక్కొక్కటి సిద్ధపరుస్తారా? అలంకరింపబడిన తర్వాత ఏం సిద్ధపరుస్తాం? సిద్ధపరచరు కదా. సిద్ధపరచాలంటేనే మొట్టమొదటి ఏం చేయాలా? అన్నీ సిద్ధపరచుకొని అలంకరించుకోవాలి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తుంటున్నాడు. ఒక్కొక్కటి ఆత్మ సంబంధముగా ఏం చేస్తుంటున్నాడంట? నీకు అలంకరిస్తుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక వధువుగా, వరుడైన పరమ తండ్రి ఆ పరలోక రాజ్యం నుండి ఏం చేస్తున్నాడు? నీ కొరకు సంఘంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దేని కొరకు అండి? వివాహానికి ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుస్తున్నాడు. కనుక దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని సన్నిధానానికి వస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సిద్ధపడాలి, అన్నీ సిద్ధపరచుకోవాలి. అందుకని లేవి సత్యమును, వెలుగును హత్తుకుంటూ నీ భక్తునికి కలవు. దేవుని బిడ్డకు ఏముండాలంట? సత్యము, వెలుగు. సత్యము, వెలుగు. నీ క్రియలన్నీ వెలుగు సంబంధమై ఉండాలి. నీ మార్గము, నీ క్రియలు, నీ పనులన్నీ వెలుగు సంబంధమై ఉండాలి. నీ మాట, నీ బ్రతుకు, నీ జీవిత విధానం అంతా ఏం కలిగి ఉండాలి? సత్యాన్ని కలిగి ఉండాలి. ఇలా నీవు వీటిని హత్తుకుంటే వీరే భక్తులంట. నీ భక్తునికి కలవు.
మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. శోధన సమయంలో శత్రువు అనేక రీతులుగా శోధించినప్పుడు అతనికి ఏం చేశారంట? నువ్వు సహాయపడుతూ వచ్చావు. అతడు నేను వాని ఎరుగనని తన తల్లిని గుర్చియు అనెను. తన సహోదరులను కూడా లక్ష్య పెట్టలేదు. తండ్రిని లక్ష్య పెట్టలేదంట. సహోదరులను కూడా లక్ష్య పెట్టలేదంట. తన కుమారులని ఎంచలేదు. సత్యాన్ని వెలుగును అనుసరించి దేవుని హత్తుకుని జీవించేవారంట. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె అనే బంధాన్ని ఏం చేస్తారు? పక్కన పెడతారు. ఖచ్చితంగా నిలవబడతారు. సత్యం కొరకై దేవుని యొక్క వెలుగును అనేకులకు తెలియపరిచే విషయంలో వారి మార్గములు, క్రియలు. అలానే లేవి కూడా ఉంటూ వచ్చాడు. అందుకని అక్కడ అంటున్నాడు, వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పెదరు. ఎవరైతే దేవుని యొక్క మాటలు నేర్పుతారో, దేవుని యొక్క విధి విధానాలు అనేకులకు తెలియపరుస్తారో వారే సత్యాన్ని, వెలుగును కలిగిన వారు. అట్టి వారి యొక్క ప్రార్థన, అట్టి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో చూద్దాం రండి. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. దేవుని సన్నిధిని ధూపాన్ని. ఇటువంటి వారు సత్యాన్ని, వెలుగును హత్తుకొని ఆ అనుభవంలో జీవిస్తూ తల్లిని, తండ్రిని, కుమారులని, కుమార్తెలని, కుటుంబ విషయంలో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా వారని, వారి పక్షాన, పగవారని వారి పక్షాన నిలబడకుండా వారి విషయమై అనేక రీతులుగా నడుచుకునే విధానంలో లేకుండా వారు ఎలా ఉంటారంట? సత్యముకై, వెలుగు కొరకై జీవిస్తూ వారు నీ సన్నిధిని ధూపము వేస్తారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి ఉంటారు. నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. సర్వాంగ హోమముగా తామును ఏం చేసుకుంటారు? ప్రభువుకు అర్పించుకుంటారంట. అట్టి వారి బలాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తుంటున్నాడు. వారు చేయు కార్యములను అంగీకరిస్తుంటున్నాడు. చూడండి, మరి నిన్ను దేవుడు అంగీకరించాలంటే, నీ కార్యాలను, నీ బలాన్ని ప్రభు అంగీకరించాలంటే, ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండాలంటే నీవేం చేయాలంట? వెలుగును, సత్యమును కలిగి జీవించాలి. ఏ భేదాలు, తారతమ్యాలు, వ్యత్యాసాలు కలిగి ఉండకూడదు. తండ్రిని, తల్లని, కుమారులని భేదం అతను లేవికి లేదంట. ఎప్పుడు ఆయన దేవుని సన్నిధానంలో ధూపం వేస్తూ అక్కడ ఏం చేస్తుంటున్నాడంట? సర్వాంగ బలిని ఏం చేస్తుంటున్నాడు? అర్పిస్తూ ఆయన బలాన్ని ప్రభు అంగీకరిస్తున్నాడంట. ఇంకా అక్కడ చూసినట్లయితే, అతడు చేయి కార్యమును అంగీకరించుమి, అతని విరోధులను, అతని ద్వేషించి వారు లేవకూడనట్లు వారి నడుములను విరగగొట్టుము. నీవు ఈ రీతిగా ఉంటే నీవంటే పడని వారు, నీకు శత్రువులను అనబడుతున్న వారి విషయమై నువ్వేం చేయక్కర్ల. నువ్వు మొట్టమొదటి ఏం కలిగి ఉండాలంటే, లేవి కలిగిన అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభువే నీ పక్షాన ఏం చేస్తాడంట? నిన్ను ఎవరైతే ద్వేషిస్తుంటున్నారో, నీకెవరైతే విరోధులుగా ఉంటున్నారో వారి నడుమును ఏం చేస్తాడంట? ప్రభువే ఏం చేస్తాడంట? విరగొడతాడంట. నీవంటే ద్వేషించేవారు, నువ్వంటే విరోధులుగా ఉండే వారి పక్షాన నువ్వు ఏ పని చేయక్కర్లా. నీవు సత్యాన్ని, వెలుగును అనుసరించి ఆయన హత్తుకుని జీవించి భేదాలు, తారతమ్యాలు లేకుండా నిత్యము ప్రార్థిస్తూ, నిత్యము దేవుని సన్నిధానం యోగంగా సర్వాంగ హోమంగా నిన్ను అర్పించుకుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ విరోధులను నీ మీద ఏం చేస్తుంది? నువ్వంటే ద్వేషించే వారినంట వారి నడుములను ఆయన విరగొడతాడంట. వారి బలాన్ని ప్రభు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఇట్టి రీతిగా ప్రార్థించి ఇట్లా నడుచుకునే వారి బలాన్ని అంట ప్రభువు అంగీకరిస్తాడంట. వారి కార్యాలను ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. చూడండి, ఈ లేవి యొక్క అనుభవం ఎంత మంచిగా ఉందో. ఇట్టి అనుభవంతో ఉంటే, ఈ లేవి యొక్క అనుభవం, లేవి యొక్క జీవితాన్ని నేను కలిగి ఉంటే, నీ ప్రార్థన, నీ ధూపము, నీ సర్వాంగ బలి యొక్క హోమాన్ని ప్రభు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీకు విరోధులుగా నిన్ను ఎవరైతే ద్వేషిస్తుంటున్నారో అట్టి వారి పక్షాన ప్రభు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. నువ్వు చేయక్కర్లా, నువ్వు కాముగా, మౌనంగా నిలబడి చుట్టమే ప్రభు ఏం చేస్తాడు? యుద్ధాన్ని చేస్తాడు. కనుక ఇటు లేవి అనుభవంతో, ఇటు లేవి యొక్క స్థితిని కలిగి ప్రార్థిస్తే ప్రభు ఏం చేస్తాడంట? నీ ప్రార్థన, నీ బలమును, నీ కార్యాలను ప్రభువు
అంగీకరిస్తాడు. మరి ఒక వచ్చిన భాగం చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మరి ఒకరి ప్రార్థన అనుభవం ఇక్కడ మనకు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇక్కడ సమూయేలు ఒక ప్రవక్త, న్యాయాధిపతి. ఎవరండి? ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఈ సమూయేలు ఉంటూ వచ్చారు. ఈ సమూయేలు గురించిన అనుభవం చూద్దాం. 7వ అధ్యాయం 2వ వచనంలో మందసము కిర్యాతారీములో నుండి కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మందసం అంట దేవుని ప్రజల నడుమ లేదు, వారి మధ్య లేదు. మందసం ఎక్కడుందంటే కిర్యాతారీము దగ్గర ఉండింది. 20 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందస్సము దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాల? అనుభవించలా. దాని విషయమై దుఃఖిస్తుంటున్నారంట, బాధపడుతుంటున్నారంట. అయ్యో ఏం చేయాలి, దేవుని యొక్క మందస్సం మన దగ్గర లేదు. అది ఎక్కడుంది? కిర్యాతారీము అనే వారి యొద్ద ఉన్నది. అక్కడ నుండి చూద్దాం రండి. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. చెప్పండి, పట్టుదల కలిగి, గట్టిగా పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని మందసానికి అంటే ప్రార్థనా జీవితానికి, భక్తి జీవితానికి, దేవుని యొక్క సన్నిధి అనుభవానికి ఎంత దూరమైపోయి నా అనుభవంలో ఉంటే నువ్వేం చేయాలి? దుఃఖించాలి, ప్రార్థించాలి. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. దేవుని సన్నిధికి, దేవుని మందసానికి, దేవునికి యొక్క ప్రార్థనా జీవితానికి వారు ఏమైపోతూ వచ్చారు? దూరమైపోతారు. ఎందుకంటే మందస్సము, దేవుని యొక్క సన్నిధి వారి మధ్య లేదని వారు ఏం చేస్తూ వచ్చారు? దుఃఖించారు. దుఃఖించినప్పుడు వారి పక్షాన సమూయేలంట నిలవబడి, మీరందరూ ఏం చేయాలా? మీ హృదయాల్ని ఆయన తట్టు తిప్పుకొని మీ హృదయంలో తిప్పుకునే ముందు మీ హృదయంలో ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. ఏమున్నాయి మీ హృదయంలో? బయలుదేవతలు, అష్టారోతు దేవతల యొక్క విగ్రహాలు మీ హృదయంలో ఉన్నాయి. దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి ఏ నీ హృదయంలోకి వచ్చినాయో, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాసంలో, మాదిరిలో ఎదగకుండా ఎప్పుడు నువ్వు వాటన్నిటికి దూరం అయిపోతూ వస్తున్నావు తెలుసా? అన్యమైనవి నీ హృదయంలో చేర్చబడనివి ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టేశావో పాత జీవితాన్ని, అది నీ హృదయంలోనికి వచ్చిన అనుభవంలో దేవునికి ఎప్పుడు నువ్వు ఏమవుతావంట? దూరమైపోతావంట. దూరమైపోయానని కూడా గుర్తెరగకుండా అపవాదం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేసి నిద్రపుచ్చుతుంది. దూరం అవ్వలేదులే, దేవుని సన్నిధానంలోనే ఉన్నావు, దేవునికి దగ్గరగా ఉన్నావు, నీకేం కాదులే, నీకు జయమే, నీకు సంతోషమే అని చెప్పి అపవాదం ఏం చేస్తుంది? భ్రమపరిచి నేనేం చేస్తుందంట? నిన్ను బలహీనపరుస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొని అయ్యో మందస్సం మా దగ్గర లేదు అని దుఃఖించినప్పుడు సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేయమని వాళ్ళని కోరుకున్నాడు. ఎటువంటి ప్రార్థన చూద్దాం. 5వ వచనం. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలునకు న్యాయం తీర్చుచు వచ్చెను. 8వ వచనం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసి. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి అయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన చేయి, మానకుండా చేయి. ఏం చేయాలా? మానకుండా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మరలా మన ఎదుకు వస్తుంది అని చెప్పి ఎవరిని బ్రతిమలాడారండి? సమూయేలుని ఇశ్రాయేలు ప్రజలు బ్రతిమలాడితే అక్కడ జరిగింది చూద్దాం. అప్పుడు సమూయేలు చేస్తూ వచ్చాడు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అంటే మొత్తం పూర్తిగా
సమస్తం అంటే దాన్ని కొంచెం పక్కన పెట్టడం, దాన్ని సైడ్ చేయడం, ఇదొద్దులే ఉంచుదాం, అది దేవునికి అర్పిద్దామని సలహాలు తీసుకోవాలా. సర్వాంగ బలిగా మొత్తం ప్రతి ఒక్క అంగము, శరీర భాగంలో ఉన్న ప్రతి ఒక్క సర్వాన్ని మొత్తాన్ని దేవునికి ఏం చేశాడు? సమూయేలు బలిగా అర్పించాడు. అర్పించి అక్కడ చేస్తున్న ప్రార్థన చూడండి. ప్రార్థన, ఇశ్రాయేలీల పక్షమున యెహోవా ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనునకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. 13వ వచనం. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. 15వ వచనం అండి. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా ఉండెను. ఫిలిష్తీయులంట ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తుంటున్నారు. అంటే చూడండి, దేవుని బిడ్డల మీదకి ఒక శత్రు శోధన, ఒక బలమైన ఒక అగ్ని బాణాన్ని నిన్ను బలహీనపరచాలని అపవాది యుద్ధకు వస్తుంటున్నప్పుడు దేవుని బిడ్డగా నేనేం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ వాళ్ళకి అక్కడ ఏం లేదు, మందస్సం లేదు, దేవుని యొక్క సన్నిధి వారికి లేదు. ఎందుకంటే వారికి దూరమైపోయింది దేవుని సన్నిధి. వారి హృదయంలోకి రాకూడదవన్నీ వారి హృదయంలోనికి వచ్చేస్తున్నాయి. కనుక వారి హృదయంలోనికి దేవుని సన్నిధి లేదు. కనుక వారు ఏమవుతూ వచ్చారు? వారికి కలిగిన శోధన బట్టి, ఎదురవుతున్న సమస్యను బట్టి ఎంతో దుఃఖపడ్డారంట. నీ జీవితంలో ఇటు దుఃఖం కలిగినావా? దేవుని సన్నిధికి దూరమైపోయి ఏది నేను అనుస్తుంది, ఏది నీ హృదయాన్ని బలహీనపరుస్తుంది దేవుని వైపు తిరగబడకుండా? అది నువ్వు గుర్తెరిగి రాత్రి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు గుర్తెరిగినట్లుగా, ప్రభా ఏది నీ సన్నిధానమునకు, నీ సన్నిధికి, నీ మందసం దగ్గరకు రానివ్వకుండా ఏది నన్ను బలహీనపరుస్తుందో అటుది నా హృదయంలో ఏదైనా ఉంటే దాన్ని నేను చేస్తున్నాను గ్రహించుకొని దాన్ని నేను తీసేసుకుని పశ్చాత్తాపంతో, ఉపవాసంతో ప్రార్థన చేసిన ఇశ్రాయేలును పోలిన వారే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే సమూయేలు అంటే వారి పక్షాన ప్రార్థించినప్పుడు సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉండి, సమూయేలు ఎన్ని సంవత్సరాలైతే ఆయన ఎన్ని దినాలు బ్రతికున్నాడు అన్ని దినాలు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి రాలేదంట. అటువంటి బలమైన ప్రార్థన చేసిన అట్టి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఎప్పుడు అంగీకరించాడు? దేవుని మందస్సం నా నుండి దూరం అయిపోయింది, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క అనుభవము, ఆ ఆత్మ యొక్క స్థితి నేను పొందుకున్నంత కాలం నేను బాగున్నాను. ఎప్పుడైతే ఆయన సన్నిధిని నేను దూరం అయిపోతుంటున్నానో అప్పుడు ఏమైపోతున్నా? బాధ, దుఃఖము, వేదన కలుగుతున్న అనుభవంలో సమూయేలు ప్రార్థించినట్లుగా సర్వాంగ బలిగా నువ్వేం చేయాలి? ప్రభువుకు అర్పించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందంటే శత్రువు ఎదుటి నుండి పారిపోతాడు. ఎదుటికి రావడానికి శత్రువుకు భయం కలుగుతుందండి. ఇట్టి ప్రార్థనను ప్రభు ఏం చేశాడంట? అంగీకరించాడు. సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే నువ్వు ఏ విషయంలో సరిగా ఉండట్లేదు అంటే దేవుని సన్నిధి, దేవుని మందసమునకు దూరం అయిపోయి నీ జీవితంలో ఎప్పుడో దూరం అయిపోయిందా? లేదా దూరం అయిపోతుంటున్నావా? దాని విషయమై బాధ, దుఃఖం నీకు కలగట్లేదా అంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి, కఠినమైపోయావు, రాతి గుండె అయిపోయావు, అసలు చలనమే లేని నీ స్థితిలో ఏమైపోతూ వచ్చావు? ఏమి గమనాగమనలు గుర్తు ఏమి పట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోయావు, నిద్రావస్థకి వెళ్ళిపోయినట్లే. కనుక నీ స్థితి మరలా నువ్వు గుర్తెరిగి నువ్వేం చేయాలి? దుఃఖపడి ఉపవాసముతో ప్రార్థిస్తే ప్రభు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. మరి ఒక అనుభవం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 14వ వచనం చూద్దాం రండి. 14వ వచనంలో ఇక్కడ మరి ఒకరి ప్రార్థన అంగీకార యోగ్యముగా ఉన్నది. చూద్దాం. 21:14 పేజీ నెంబర్ 272. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన శెలాలోనున్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి ఎందుకు పాతిపెట్టిది. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దావీదు యొక్క ప్రార్థన అండి. ఇదేంటండి?
దావీదు యొక్క ప్రార్థన. సౌలు ఎముకలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తన తండ్రి అయిన కీషు సమాధి యందు పాతిపెట్టారంట. ఏం చేశారంట? తండ్రి అయిన కీషు సమాధి దగ్గర పాతిపెట్టిన తరువాత దావీదు ప్రార్థన, ఆ విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడంట. చూద్దాం రండి. 15వ వచనం. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలునకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయిల సంతతి వాడకు ఇష్బీ బెనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపాడు. చూడండి, ఫిలిష్తీయులు దావీదు పక్షము యుద్ధానికి వస్తుంటున్నప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. దేవునికి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. ప్రభువా, మీరేం చేస్తున్నారంటే నా మీద కుట్ర పన్నుతున్నారు. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరేంటంటే ఇష్బీ బెనోబా అనే వ్యక్తి దావీదు మీదకి చంపాలని, ఎంత ఎత్తుగల తెలుసా? 300 తులముల ఎత్తుగల ఇత్తడి ఈట అంట. ఒక మనిషిని చంపడానికి 300 తులముల ఎత్తుగల ఇత్తడి ఈటను వాడతారా? ఎంత ఆ వ్యక్తి మీద ద్వేషము, పగ, క్రోధం ఉంటేనో ఆ వ్యక్తిని ఏం చేయాలి? కసిగా చంపాలని భావిస్తారు కదా. అట్లా ఇష్బీ బెనోబా అనే వ్యక్తి దావీదును చంపడానికంట. దావీదు ఎవరు? అభిషేకించబడిన వాడు, దేవుని హృదయానుసారుడు, ప్రార్థనాపరుడు కదా. ఎన్నో అనుభవాలు ఉంటూ వస్తున్నాయి దావీదుకి. కానీ అటువంటి వ్యక్తి మీదకి ఇష్బీ బెనోబా అనే ఒక వ్యక్తి 300 తులముల బరువు కలిగిన ఇత్తడి ఈటంట ఒక కొత్త ఖడ్గాన్ని తీసుకొని నేను దావీదును చంపేస్తా అన్నాడంట. అంటే అభిషేకింపబడిన వారిని, దేవుడంటే ఇష్టముగా ఉన్న వ్యక్తిని చంపాలని శత్రువు పన్నాగాలు పనితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అక్కడ సెరూయా అనే ఒక కుమారుడు అభిషేక్ ఏం చేస్తూ వచ్చాడంటే దావీదును ఆదుకున్నాడంట. దావీదును ఆనుకొని దావీదును చంపకూడదని ఏం చేస్తూ వచ్చారో చూద్దాం రండి. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని చెప్పారు. దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే దైవ సంతతికి, ఇశ్రాయేలులకు దీపము ఉండాలి. ఎవరు? దావీదు. ఇశ్రాయేలు ప్రజలందరికీ దీపముగా ఉంటే నీవు నీ కుటుంబానికి ఎట్లుండాలి? నీవు నీ సంఘానికి ఎట్లుండాలి? అర్థమవుతుందమ్మా వాక్యం. దావీదు ఆత్మానుసారంగా నడుచుకుంటున్న వ్యక్తి, ప్రార్థనాపరుడు, విశ్వాస సంబంధి, దేవుని యొక్క హృదయానుసారుడు. ఎన్నో అనుభవాలు ఉంటూ వచ్చినాయి దావీదులో. ఆత్మవశుడై ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తి మీదకి శత్రు యొక్క శోధన, మరణకరమైన అనుభవం. ఈ అనుభవం చూస్తుంటే మనకు ఒకరు గుర్తుకు రావాలి. ఏలియా రోషము కలిగి నిలవబడ్డాడు కదా అన్ని విషయాల్లో. కానీ ఒక స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? రేపటికి ఈ సమయాన్ని నేనేం చేస్తా? చంపేస్తానగానే ఏలియాకి ఏమొచ్చిందండి? భయం వచ్చింది. అమ్మో, ఇంకా చాలు నా జీవితం, ప్రభువా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయా అని ప్రార్థిస్తూ వచ్చాడు. ఒక స్త్రీ చెప్పిన మాటను బట్టి కదా. ఇక్కడ దావీదును కూడా ఒక వ్యక్తి, ఇష్బీ బెనోబా అనే వ్యక్తి 300 ఎత్తుగల బరువు కలిగిన ఇత్తడి ఈటెను, ఒక కొత్త ఖడ్గాన్ని తీసుకొని, ఈ రెండు చాలు, దావీదు నేనేం చేస్తా? చంపేస్తా. నిజమేనా? అభిషేకింపబడిన వాడు, ఒక రాజు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క హృదయానుసారుడు, ప్రార్థనానుభవం కలిగిన వాడు, విశ్వాస వీరుడు. ఇన్ని గొప్ప ఆత్మీయ అనుభవాలు కలిగిన వ్యక్తిని ఎదుర్కొంటాం ఒక 200 ఇత్తడి బరువు కలిగిన ఈటను, ఒక కొత్త ఖడ్గము ఎదుర్కొంటుందండి? ఎదుర్కోలేదు. చూడండి, అక్కడ సెరూయా ఒక కుమారుడైన అభిషేక్ ఏం చేస్తూ వచ్చాడంటే దావీదును ఆనుకున్నాడంట. నీవు సంఘాన్ని బలపరచడానికై, కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి? నీ ఇంటికి నువ్వు దీపం వలె ఉండాలి. అట్లానే దావీదు ఇశ్రాయేలుకు దీపం అంట. అయ్యా నువ్వు మాకు దీపం అయ్యా. దీపం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది, మార్గాన్ని చూపుతుంది, మంచిని చూపిస్తుంది కదా. చీకటి చూపిస్తుందా? మంచిని చూపించలేదు. చీకట్లో ఏం కావాలి?
వెలుగు కావాలి కదా. వెలుగు ఉంటే, దీపం ఉంటే ఎంత దూరమైన మనం ఏం చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చండి. ఆ వెలుగే లేకపోతే, ఆ దీపమే లేకపోతే ప్రయాణం సాగుతుందా? మంచిని చూస్తామా? చూడలేము కదా. కనుక ఇశ్రాయేలు ప్రజలు దావీదును అంటున్నారు, అయ్యా నువ్వు మాకు దీపం వంటి వాడవయ్యా, నీ మీదకి శత్రువు అనేక రీతిలుగా ఏం చేస్తుంది, నిన్ను చంపాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను నశింపజేయాలని చూస్తుంది. కనుక ఇక నుంచి నువ్వు యుద్ధానికి రావద్దు, నీ క్షేమాన్ని మేము ఏం చేస్తున్నాం, కోరుకుంటున్నాం. నువ్వు ఒక తల్లిగా, తండ్రిగా, సహోదరుడుగా, స్నేహితుడుగా, నువ్వు ఒక ఆత్మ సంబంధిగా ఎదుగుతుంటున్నప్పుడు నిన్ను అనేకమైనవి నిన్ను బలహీనపరచాలని చూచినా నువ్వేం చేయకూడదు, బలహీన పడకూడదు. నువ్వు ఆత్మ సంబంధం కనుక, నువ్వు దీపము కనుక, దీపం ఎక్కడ ఉండాలంట, దీపస్తంభం మీదే ఉండాలి. అప్పుడే అనేకులకు ఏం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. కనుక దావీదు ఇశ్రాయేలుకు దీపముగా ఉన్నాడు. అభిషై ఏం చేస్తూ వచ్చాడంటే దావీదును ఆనుకున్నాడు. దావీదును చంపడానికి ఎవరు వచ్చినా ఊరుకోలా. ఇట్టి దావీదు ప్రార్థన చేసినప్పుడంట, దావీదు యొక్క విజ్ఞాపనంట దేవుడు ఏం చేశాడు, అంగీకరించాడు. నీవు ఒక దీపముగా, కుటుంబంలో నీ ఒక వెలుగుగా, సంఘానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి, ప్రశంసింపబడుతూ సాక్షియుతమైన జీవితాన్ని కలిగి ఉంటే, నీ మీద అనేకమైన శత్రువు అగ్ని బాణాలు వచ్చినా, నేను ఒకవేళ కించపరచాలని, నిన్ను అవమానపరచాలని, నీ జీవితాన్ని పడగొట్టాలని, నేను నశింపు చేయాలని చూచినా దేవుడు ఏం చేస్తాడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. నిన్ను ఆదుకునేవారు నీకు సహాయం చేసేవారు ఏమవుతారు, అనేకులు దేవుడు లేపుతాడు. ఇక్కడ దావీదు యొక్క అనుభవం కూడా అదే. ఇష్బోబెతోవ అనే ఆ వ్యక్తి చంపాలని చూస్తూ వస్తే దేవుడు అభిషేక్ లేపాడు. వారి అక్క కుమారుడు అభిషేక్. సెరూయా ఎవరు, దావీదు యొక్క అక్క యొక్క కుమారుడు అభిషేక్ లేచి దావీదుని ఏం చేశాడు, ఆనుకొని సహాయపడుతూ వచ్చాడు. నీవు దీపముగా, నువ్వు కుటుంబంలో, సంఘములో ఒక ప్రధానమైన పాత్రగా నిలబడాలంటే నువ్వు ఆత్మ సంబంధముగా అన్ని విషయంలో మొట్టమొదట కట్టబడాలి. దావీదు కట్టబడ్డాడు. ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో, మాదిరిని కనపరిచే విషయంలో, ఆత్మ నింపుదలలో దేవునికి హృదయానుసారుడుగా ఉంటూ వచ్చాడు. కనుక దీపము వలె ప్రజ్వరులుతూ వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క శ్రేష్టతను అనేకులు గుర్తించారు. దావీదు యొక్క శ్రేష్టమైన అనుభవాన్ని ఆ రాజ్యమంతా గుర్తించింది. కనుక అయ్యా నువ్వు మాకు కావాలి, నువ్వు లేకపోతే మా జీవితం లేదు, మాకు వెలుగే లేదు, మా జీవితాలు, మా కుటుంబాలు, ఈ రాజ్యం ఈ రీతిగా కట్టబడుతూ సంతోషంతో సమాధానంతో ఉంటుందంటే దావీదు నువ్వు ఒక్కడిని బట్టే. కనుక నువ్వు మా మధ్య ఉండాలి, నువ్వు మా మధ్య నుండి దూరం అయిపోకూడదయ్యా అని చెప్పి దావీదును కోరుకుంటూ వచ్చారు. గల కారణం ఏంటంటే దేవుడు దావీదు యొక్క విజ్ఞాపనను అంగీకరించాడు. అంగీకరించడం గల కారణం ఏమిటి, దావీదులో ఉన్న శ్రేష్టమైన అనుభవం. ఈ సమయంలో ఇట్టి అనుభవం నీవు ఉంటే, నువ్వు ఒక కుటుంబమునకు ఒక దీపముగా, సంఘమునకు ఒక మాదిరికరమైన వ్యక్తిగా, విశ్వాసిగా ఉంటే, నిన్ను నశింపజేయాలని ఎవరు చూసినా, నిన్ను ఆనుకునే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, సిద్ధపరుస్తాడు, లేవనెత్తుతాడు. కనుక మనం ఏమి ఆపకూడదు, విజ్ఞాపనం చేయట ఆపకూడదు, మొరపెట్టడం ఆపకూడదు. సమూయేలును లేపినట్లుగా, దావీదును లేపినట్లుగా ప్రభు ఏం చేయాలి, మనలో అనేకులను లేపాలి. మొరపెట్టడానికై, విజ్ఞాపన చేయడానికి అనేకులను ఏం చేయాలి, ప్రభువు లేపాలి. అటు దావీదులముగా మనమే, అటు సమూయేలుగా మనము సిద్ధపడితే, మనము స్వేచ్ఛాత్మకంగా ప్రార్థిస్తే, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి అంగీకారముగా ఉంటే ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను అంగీకరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. లేదంటే వీటన్నిటికి వ్యతిరేకమే. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా, ఎన్ని సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టి మార్పు కొరకై నువ్వు కనిపెట్టిన ఆ మార్పు రాదు, అటు నిరీక్షణ సఫలం కాదు. ఎందుకంటే నీ దోషాలు, నీ పాపాలు ఏమవుతున్నాయి అంటే నీ దేవునికి అడ్డంగా వస్తున్నాయి. కనుక ప్రభువు నీ మనవి ఆలకించుకున్నాడు. ఏ విషయంలో ప్రభువు నీ మనవి ఆలకించకుండా ఆలస్యమవుతుందో ఆ విషయాల్లో నీ హృదయస్థితి ఎట్లా ఉన్నదో, అందుకనే వారితో అంటున్నాడు, మీ హృదయంలో ఏమున్నాయో తీసేసుకోండి. అష్టారోతు అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయి, అందుకే మందస్సం దేవుని సన్నిధి మెదటి నుండి దూరమైపోయిందని సమయాలు అంటూ వచ్చి, కనుక ఏవేవి దూరమైపు చేసుకొని వేటిని హృదయంలో పెట్టుకొని నీ ప్రార్థన అంగీకారయోగ్యంగా కాకుండా ఉందో
ఆటి దాన్ని నువ్వు గ్రహించి ఈ రాత్రి సమయం ఏం చేయాలి? ప్రార్థించినట్లయితే ప్రభువు నీ ప్రార్థన మనవిని అంగీకరించును గాక. ప్రభువు నిన్ను ఉద్ధరించును గాక. ప్రభువు నీకు సహాయం చేయును గాక. ప్రభువు నీ ఆలోచనను సఫలపరచును గాక. నిన్ను ఆదుకొనును గాక. ఎంత బాగుందో కదా! నన్ను ఆదుకుంటే, నాకు సహాయం చేస్తే, నన్ను ఉద్ధరించే వాళ్ళు ఉంటే బాగుండు, ఈ కష్టం నేను పడలేకపోతున్నానని ఎన్నిసార్లు అనుకున్నావు? నా సహాయంగా ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకునలేదా? జీవితంలో ఎన్నోసార్లు అనుకుని ఉంటాం. ఎన్ని కోరికలు కలిగి ఉంటున్నాము కదా. ప్రతి ఒక్క కోరిక సఫలపడాలంటే ఏం చేయాలో, మన జీవితం ఎలా ఏవి కలిగి ఉంటే ప్రభు మనల్ని అంగీకరిస్తాడో ఈ రాత్రి సమయం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు కనుక మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకు సహాయకుడుగా నువ్వు ఉండయ్యా, మా ప్రార్థన అంగీకరించయ్యా, మా స్థితిని మార్చయ్యా. ఏవైతే నీ మందసముకు దూరమైపోతున్నాం వాటిని మరలా సమీపస్తులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేద్దామండి. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. అందరము